ఉద్దానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఇచ్చాపురం, కంచలి, కవిటి, సోంపేట, వజ్రకొత్తూరు మండలాల వరకు కవర్ చేస్తుంది. సహజంగా ఈ ప్రాంతం సాగర తీరాన ఉండడంతో కొబ్బరి చెట్లు, జీడి మామిడి, పనస పంటలు కలిగి ఉండే అందమైన ప్రదేశం. ఈ అందమైన ప్రదేశానికి కూడా ఒక ఆపదుంది. ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలు సిలికా ఇంకా కొన్ని ఖనిజాలు కలిగి ఉండడంతో ఆ నీరు కలుషితమయ్యాయి. అదే నీరు తాగిన ప్రజలు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలకు గురయ్యారు. ఇది మాత్రమే అనుకుంటే వీళ్ళకి ఈ కిడ్నీ సమస్యలు రావడానికి అంతుచిక్కని కారణాలు ఎన్నో ఉన్నాయని అప్పటి ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలో 1990లోనే 35,000 మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని అప్పటి అధికారులు గుర్తించారు. అలా కాలం గడుస్తున్న కొద్దీ 10 ఏళ్లలో 4,500 మంది ఈ సమస్య వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. దాని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యని 3వ అతిపెద్ద అంతుచిక్కని సమస్యగా గుర్తించింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఈ ప్రాంతపు ప్రజల జీవితాలు మాత్రం మారలేదు. 2019లో ఏర్పడిన జగన్ ప్రభుత్వం ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని ఆలోచన చేసినా 2020లో వచ్చిన కరోనా పరిస్థితుల వల్ల ఈ సమస్యను పట్టించుకోరేమోని అందరూ అనుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ ప్రాంతానికి 200 పడకల ఆసుపత్రి, 50 కోట్ల రూపాయలతో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్ట్. ఈ వాటర్ ప్రాజెక్ట్ వల్ల 807 పల్లెలు, సుమారు 7 లక్షల మందికి లబ్ధి చేసే ప్రాజెక్ట్. డిసెంబర్ 14, 2023న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు దీన్ని ప్రారంభించారు. అదే కాక 500 మంది సగటున పాత జగన్ ఇప్పుడు ఉండే జగన్ సేమ్ కాదు. ఏంటి అప్పటికిప్పటికి తేడా? ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగిందండి. నాకు మైదుకూరులో కన్స్ట్రక్షన్ ఫాదర్ చేస్తా ఉండేవారు, కెనాల్ వర్క్. సో నేను ఒకసారి అడుగు పోయినప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ మా క్యాంప్ మీద దాడి చేశారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించి, దీపక్ నా ఫ్రెండ్, వాళ్ళ దగ్గరికి పోవద్దు అని అంటే జగన్ పైకి కూడా ఎదురు మాట్లాడాడు. సో 300 మందిని నాతో పాటు మా క్యాంప్ లో 3 నెలలు పెట్టినాడు జగన్. దట్ ఈస్ ఓల్డ్ జగన్. పోరాడి గెలిచిన వాళ్ళం. ఇప్పుడు వయసు ఎంత అయింది? దిస్ వాజ్ అరౌండ్ 98 లో అండి. 98. పాత జగన్మోహన్ రెడ్డి ఇన్ కేసు ఉండుంటే నాకు తెలిసి ఆయన కళ 30 సంవత్సరాల కళ ఆఫ్ సీఎం నిజంగా అయి ఉండొచ్చేమో. చిరంజీవి గారు అందరి తరఫున మాట్లాడితే ఆయన్ని కూడా అగౌరవపరిచిన వ్యక్తి, అజాత శత్రువు చిరంజీవి గారు. కనీసం భోజనం కూడా పెట్టకుండా అలాంటి అజాత శత్రువుని కూడా ఇతను కించపరిచిన వ్యక్తి. ఒక సోదరుడుగా ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి ఆయన నాతో సంభాషించిన తీరు కానీ, నాకు ఆప్యాయతను కనపరిచిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తి ఇచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఆప్యాయత కనపరిచినటువంటి ఆ ఇద్దరికి సభాముఖంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆదాని ఒప్పందం అంశానికి సంబంధించి పరువు నష్టం దావా వేశారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని మీడియా సంస్థల పైన. విద్యుత్ ఒప్పందాలు చేసుకుని భారీగా డబ్బులు జగన్మోహన్ రెడ్డి దోచేశారు అంటూ రాశాయి. ఆదాని జగన్ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ నష్టం కలిగిస్తుంది అంటూ రాశాయి. సో ఇలా రాస్తున్న పత్రికల పైన జగన్మోహన్ రెడ్డి 48 గంటల సమయం ఇస్తున్నాను, మీరు తప్పని క్షమాపణలు చెప్పకపోతే, మీ పత్రికల్లోనే దాన్ని ప్రచురించకపోతే మీపై పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పారు. దానిలో భాగంగానే ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. సో ఈ మేరకు కోర్టు ఆ మీడియా సంస్థలకు కొద్దిసేపటి క్రితం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు మీడియా సంస్థలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇకపై రాసే వార్తలు కూడా ఫర్దర్ గా కోర్టు చెప్పే తీర్పుకు లోబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు గనక రాస్తున్న వార్తలు కూడా అదే తరహా వార్తలు రాస్తే భవిష్యత్తులో కోర్టు వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఆ మీడియా సంస్థలు ఈ పర్టికులర్ అంశం పైన వార్తలు రాయడం ఎందుకు మానేసాయో తెలియదు. సో ఇప్పుడైనా తప్పు చేశామనో ఆ వార్తలను తీసేస్తామనో కోర్టుకు చెప్తాయా, కోర్టు దానిపైన ఎలా స్పందిస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఆసక్తిని కలిగించే అంశంగా ఉండబోతోంది.